ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త రాష్ట్రమంతా షాక్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్. తీవ్ర కోపంలో నాయకులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఏంటి తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్. అసలు ఏం జరిగింది చూస్తే, ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టు గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ 1980 అవార్డు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను ఉల్లంఘిస్తుందని, తెలంగాణకు గోదావరిలోని వాటా 968 టీఎంసీల నీటి వినియోగాన్ని కూడా అడ్డుకుంటుందని నేడు సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి రాయలసీమకు తరలించాలని చూస్తోందని, ఇది తెలంగాణలోని భద్రాచలం వంటి ప్రాంతాల్లో వరదల ప్రమాదాన్ని పెంచుతుందని, నీటి కేటాయింపులను కాలరాస్తుందంటూ ఆయన వాదించారు. చంద్రబాబు నాయుడు తమ ప్రభావాన్ని ఉపయోగించి మోడీని ఒప్పించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్దామని అనుకుంటున్నారేమో. తెలంగాణ మాత్రం తన హక్కులను ఎప్పటికీ వదులుకోబోదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ హెచ్చరించారు. గోదావరిలో 3000 టీఎంసీ మిగులు జలాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాదనను ఉటంకిస్తూ తెలంగాణ మొదట 968 టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు అనుమతించాలని, ఆ తర్వాతే మిగిలిన నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ ప్రాజెక్ట్ తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర నీటి కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ఈ ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని, టెండర్లను ఆపాలని కోరనున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.